ఓం నమో వెంకటేశాయ. అజోపి సన్ రాక్షసకృంతనాయ లోకాయ చారు ప్రతిబోధనాయ స్వమాయయా సంధృత రామనామం శ్రీవేంకటేశానమిహాశ్రయామః అని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, పరమపావనమైన వారి దివ్య సాన్నిధ్యంలో శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండలో మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం, ప్రవచన పారాయణలు చేసుకుంటూ ఉన్నాం. ఈ సత్కార్యక్రమాన్ని మొట్టమొదటిగా సంకీర్తన ద్వారా ప్రారంభించుకుందాం. అన్నమాచార్య స్వామి వారు రచించినటువంటి దేవదేవం భజే అనే సంకీర్తనను ఆలపించుకుందాం. మనతో ఆ ఆలాపన చేయించడానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ లోకనాథం గారు మరియు వారి బృందం ఇక్కడ ఉన్నారు. వారితో కలిసి ఆ సంకీర్తన వింటూ స్వామిని ప్రార్థించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుదాసమేతం లోకాభిరామం రఘువంశసోమం రాజాతిరాజం శిరసా నమామి. దేవదేవం భజే దివ్య ప్రభావం. దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసుర వైరి రఘుపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసుర వైరి రఘుపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. రామా రాజవరశేఖరం రవికులసుధాకరం. రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహుం నీలకాయం. రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహుం నీలప్రకాయం. రాజారి కోదండ రామా రామా రాజారి కోదండ రాజదీక్షా గురు. రాజారి కోదండ రాజదీక్షా గురు. రాజీవలోచనం రామచంద్రం రామం. రాజారి కోదండ రాజదీక్షా గురు. రాజీవలోచనం రామచంద్రం రామం దేవ
దేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం రామౌ దేవదేవం భజే రామ రామ. పంకజాసన వినుత రామ రామ. పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్చిత జనక సాపదలనం పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్చిత జనక చాపదళనం లంకా విశోషణం రామా శ్రీరామ లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విభూత వినుతం రామం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విభూత వినుతం రామం దేవదేవం భజే దేవదేవం భజే దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం రామం దేవదేవం భజే దేవదేవం భజే దేవదేవం భజే దివ్య ప్రభావం దివ్య ప్రభావం దివ్య ప్రభావం రామా శ్రీరామ అయోధ్య రామ చక్కటి సంకీర్తనను మనం విన్నాం. అన్నమాచార్య స్వాముల వారు దేవదేవం భజే అనే సంకీర్తన ద్వారా సర్వేశ్వరుడైన పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి ఒకరే. ఆ నారాయణమూర్తి అలాగే కృతయుగంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి ఒకరే. ఆ రామచంద్రమూర్తే కలియుగంలో మనకు కరుణతో దర్శనమిస్తున్న వెంకటేశ్వర స్వామి వారు కూడా ఒకరే. వీరిలో ఏ విధమైన తేడా లేదు. కనిపించేటువంటి వెంకటేశ్వర స్వామి వారే త్రేతాయుగపు శ్రీరామచంద్రమూర్తి. ఆయనే ఈ సృష్టికి మూల కారణమైన పరమాత్మ. ఈ విధంగా సాధు విబుధ వినుతం అని అన్నారు. సత్వగుణ సంపూర్ణులైన మానవులు మాత్రమే ఈ విధంగా తెలుసుకోగలరు. ఇది వాస్తవ స్వరూపం. ఇటువంటి స్వరూపం కలిగినటువంటి ఇటువంటి తత్వం కలిగినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని, తదభిన్నుడైన శ్రీరామచంద్రమూర్తిని, లోకకారకుడైన పరమాత్మను నేను దేవదేవుణ్ణి భజిస్తూ ఉన్నాను అని చెప్పారు. ఈ విధమైన భావనను పెంపొందించుకోమని మనకు కూడా ఉపదేశిస్తూ ఉన్నారు. చక్కటి సంకీర్తన ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈ మంగళాచరణంతో ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు
गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीनिवासध्यानम् श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिर्नस्तरङ्गयितुमङ्गलम्। अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीपद्मावती जानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थम् भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थम् धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनाम् समुचितोद्योगप्राप्त्यर्थम् दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थम् सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूला बुद्धिप्रचोदनार्थम् सकलकार्यसिद्ध्यर्थम् गोसंरक्षणार्थम् च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 40 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना मनोजवम् मारुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वानरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनम् पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यम् गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणम् मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 40 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః.
శ్రీరామాయ నమః. తతస్తు తమసా తీరం రమ్యమాశ్రిత్య రాఘవః సీతాముద్వీక్ష్య సౌమిత్రిం ఇదం వచనమబ్రవీత్. 46వ సర్గలోకి ప్రవేశించాము. 45వ సర్గలో వృద్ధులు వీరందరూ కూడా బ్రాహ్మణోత్తములు, అయోధ్యాపుర ప్రజలు వీరందరూ రాముని యొక్క రథాన్ని అనుసరించి వస్తూ ఉంటే ఆ పెద్దలను చూచినటువంటి రాముడు రథం దిగి నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా రాముణ్ణి వెనుకకు రమ్మని చెప్పి వారి వారి పరిస్థితులన్నింటినీ కూడా వివరించారు. నీకోసమే మేము ఇలా వచ్చామయ్యా, మేము కొన్ని యజ్ఞములు ప్రారంభించినటువంటి వాళ్ళు కొంతమంది, అలాగే యజ్ఞం కోసం సిద్ధం చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది, ఇలాగా యజ్ఞ సంభారములు సిద్ధం చేసుకుని కూడా ఆ యజ్ఞభోక్తమైనటువంటి ఫలదాతమైనటువంటి నీవే అయోధ్యానగరాన్ని విడిచి వెళ్ళిపోతుంటే ఇక మాకు ఆ నిత్యకర్మానుష్ఠానములన్నీ కూడా ఎందుకు అని అనిపించి వాటిని విడిచిపెట్టి వచ్చేసాము. కావున నీవు వెనుకకు తిరిగి వచ్చినట్లయితే మనలో ఆ యజ్ఞములన్నీ కూడా పూర్తి అవుతాయి. కావున రామచంద్ర, మా మొరలను ఆలకించవయ్యా, కనీసం మా వయస్సునైనా గౌరవించి తెల్లబడినటువంటి మా వెంట్రుకలు చూసైనా సరే నీవు ఆగి వెనుకకు రావయ్యా అని ఈ విధంగా రాముణ్ణి ప్రార్థిస్తూ ఉంటే, మరి వీరు ఆపలేనటువంటి ఆ రామచంద్రమూర్తిని తాను ఆపగలను అన్నట్లుగా అల్లంత దూరంలో తమసా నది కనిపించింది. మరి రామచంద్రమూర్తి రథం దిగి నడుచుకుంటూ వెళుతున్నాడు కదా పెద్దలను గౌరవిస్తూ. ఆ తమసా నది తీరం దగ్గరికి వచ్చేటప్పటికి రాముడు, లక్ష్మణుడు, సీత వాళ్ళు ఆగారు. సుమంత్రుల వారు ఆ రథాన్ని ఆపి అక్కడ గుర్రములకు కావలసినటువంటి ఉపచర్యలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణోత్తములు, అయోధ్యాపుర ప్రజలందరూ కూడా రాముడికి దగ్గరగా చేరుకున్నారు. అక్కడ ఆ తమసా నది వద్ద రామచంద్రమూర్తి ఆగాడు. ఆ తమసా నదినే ఈనాటి కాలంలో టామ్స్ రివర్ అని పిలుస్తున్నారట. అంటే రామాయణానికి సంబంధించినటువంటి ఆధారములు, రామాయణం అనేది కథ కాదు, జరిగినటువంటిది. అందుకనే అంటారు కథా కల్పిత వృత్తాంత సత్యాఖ్య ఆఖ్యాయిక మత అని. ఒక ఉపాఖ్యానంగా, ఆఖ్యానంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జరిగినటువంటి దాన్నే మనం చెప్పుకుంటున్నాం తప్ప ఊహించి చెప్పేది దీంట్లో ఏమీ లేదు. మరి అలాగా ఆ తమసా నది ఇప్పుడు టామ్స్ రివర్ అని పిలువబడుతున్నటువంటి నది ఏదైతే ఉన్నదో ఆ నది దగ్గరకి రామచంద్రమూర్తి వచ్చాడు. అక్కడ ఆగారు. మరి ఆగిన తర్వాత ఇంకా రాముడు సీతాదేవిని చూస్తూ లక్ష్మణస్వామితోటి మాట్లాడుతూ ఉన్నారట. ఇక్కడ చూడండి, ఇందులో ఉన్న విశేషము, లక్ష్మణస్వామి కూడా ఏం చేస్తున్నాడు, సీతాదేవితో చూస్తూ రాముడితో మాట్లాడాడు లక్ష్మణస్వామి కూడా. అంటే ఏమిటి, రాముడితో నేను మాట్లాడుతున్నటువంటి మాటలను నీవేమో సమర్థించాలి తల్లి అన్నట్లుగా పూర్వం రాముడితో మాట్లాడుతున్నటువంటి రాముడి కాళ్ళు పట్టుకుని సీతాదేవిని చూస్తూ లక్ష్మణస్వామి మాట్లాడాడు అని చెప్పి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా. మరి ఇక్కడ రాముడు చూడండి, సీతాదేవిని చూచి లక్ష్మణస్వామితోటి మాట్లాడుతున్నాడు. తతః, ఆ తరువాత అంటే ఆ తమసా నదీ తీరంలో అక్కడ రథాన్ని ఆపించి అలాగే తన పరివారంతో రామచంద్రమూర్తి తమసా నదీ తీరంలో ఆగిన తర్వాత రాఘవ, రఘువంశీయుడైనటువంటి రఘువంశానికి వన్నె తెచ్చేవాడైనటువంటి ఆ శ్రీరాముడు రమ్యం తమసా తీరం, రమ్యమైనటువంటి అందమైనటువంటిది. అంటే రమ్యము అంటే మరలా మరలా చూడాలి అని, చూచిన కొద్దీ కూడా ఇంకా చూడాలి అనిపించే ప్రదేశం ఏదైతే ఉన్నదో దానిని రమ్యమైనది అని చెప్పి అంటారు. అటువంటి రమ్యమైన తమసా నది తీరంలో ఆశ్రిత్య, అక్కడికి చేరుకున్నటువంటి వారై, అక్కడ ఉన్నటువంటి వారై సీతాం ఉద్వీక్ష్య, సీతాదేవిని చూస్తూ, అంటే వనవాసం ప్రారంభించారు. వనవాసం అనేది కొత్తగా ఉంటుంది కదా. మరి అప్పటి వరకు కూడా ఎండకన్నెరగనట్లుగా చక్కగా అంతఃపురంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా సీతాదేవి మరింత సుకుమారిగా ఉన్నటువంటి ఆమె ఇప్పుడు మరి వనవాసానికి బయలుదేరింది. కావున ఎలా ఉంది వనవాసం అన్నట్లుగా సీతాదేవిని చూస్తూ సౌమిత్రిం ఇదం వచనమబ్రవీత్, లక్ష్మణస్వామితోటి ఈ విధంగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నాడు.
ఇక్కడ తమసా నదికి చాలా విశేషాలు ఉన్నాయి. ఇక్కడ మాధ్యం దినాయ నియమాయ మహర్షి సేవ్యాం పుణ్యామవాప తమసాం నిహంత్రీం అని మనకు చెంపు రామాయణంలో చెబుతారు. అసలు రామాయణానికి బీజము, కవిత్వానికి బీజం అనేది, ఆరంభం అనేది తమసా నదీ తీరంలోనే జరిగింది. వాల్మీకి మహర్షి తమసా నదీ తీరానికి వెళ్ళి అక్కడ క్రౌంచ పక్షుల యొక్క జంటలో ఉన్నటువంటి ఒకానొక పక్షిని ఒక బోయవాడు తన బాణంతో కొట్టగా ఆ పక్షి కిందపడి విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఆ మరొక పక్షి దాని చుట్టూ తిరుగుతూ విలపిస్తూ ఉంటే ఆ శోకాన్ని చూచేటప్పటికీ వాల్మీకిలో అప్రయత్నంగా శ్లోకం అనేది వచ్చింది. ఆ బోయవాడిని నిందించేటటువంటి వ్యాజంగా వచ్చినటువంటి మాటలే మా నిషాద ప్రతిష్టాంతం అగవ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని అంటూ చెప్పినటువంటి మాటలే మొదటి సంస్కృత వాంగ్మయంలో మొదటి కావ్యం, మొదటి శ్లోకం అది ఆ విధంగా ఆవిర్భవించింది. ఇలాగా రామాయణానికి బీజం అనేది అక్కడ తమసా నదీ తీరంలోనే పడింది. అంతేకాదు వాల్మీకి మహర్షి అప్పుడు ఏం చేస్తున్నాడు అంటే తమసా నదీ తీరంలో ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ సందర్భంలో భరద్వాజుడితోటి వాల్మీకి మహర్షి అంటాడు, ప్రతిరోజు చూస్తున్నటువంటి తమసా నది, ప్రతిరోజు కూడా వచ్చి ఆ తమసా నదిలోనే స్నానం చేసి అక్కడే సంధ్యావందనాదులన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. మరి ప్రతిరోజు చూచే నదిని కూడా అంత తేరిపారా చూస్తూ అంత ప్రకృతి రమణీయతను ఆస్వాదించవలసినటువంటి అంత అవసరం ఏమున్నది? అప్పుడు చెబుతాడు వాల్మీకి మహర్షి, ఈ తమసా నదీ తీరంలో ఉన్న ఆ ప్రకృతి శోభను ఎన్ని రోజులు చూసినా, ఎన్నిసార్లు చూసినా సరే మరలా చూడాలి అనిపిస్తుంది. అందులో ఈరోజు మరింతగా నా మేను పులకిస్తున్నది అని అంటూ వాల్మీకి మహర్షి అప్పుడు ఆ తమసా నదీ తీరంలో ఉన్న ప్రకృతి శోభను, ఆ చెట్లను వీక్షిస్తున్నప్పుడే అక్కడ క్రౌంచ పక్షులు కనిపించడము, ఆ సన్నివేశం మిగతా అంతా జరగటము కూడా అక్కడ జరిగింది. అంటే ఆ తమసా నదీ తీరం యొక్క అందం అనేది, ఆ రమణీయత అనేది చాలా గొప్పది. అంటే మహర్షుల యొక్క దృష్టిని కూడా ఆకర్షించేంతటిది అనేది మనం ఇప్పుడు బాలకాండలో తెలుసుకున్నాం. మరి ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఆ తమసా నది తీరంలోకి వచ్చినప్పుడు రమ్యం తమసా తీరం, రమ్యమైనటువంటి, అందమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి ఆ తమసా నదీ తీరానికి వచ్చారు. వచ్చి మరి అక్కడ సీతాదేవిని చూచి ఆమెను చూస్తూ లక్ష్మణస్వామితోటి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యమద్య నిశాపూర్వ సౌమిత్రే ప్రహితా వనం వనవాసస్య భద్రంతే సనోత్కంఠితుమర్హసి. లక్ష్మణ, సౌమిత్రే, సుమిత్రానందన అంటే ఇక్కడ తల్లి పేరుని పెట్టి తల్లి పేరుతో కలిపి ఉచ్చరించినట్లుగా సుమిత్రానందనుడు అని, అలాగే రాముడినేమో దాశరథి అని ఇలా పిలవటంలో ఉద్దేశం ఏమిటంటే వీరు జన్మించడం ద్వారా వారి యొక్క జన్మ సార్థకమైనది అని తెలియజేయడం అన్నమాట. అలాగా సుమిత్రానందనుడైనటువంటి ఓ లక్ష్మణ, వనవాసస్య పూర్వా ఇయం నిశా, వనవాసం ప్రారంభించిన తర్వాత ఇదే మొట్టమొదటి రోజు యొక్క రాత్రి అని అంటున్నాడు. అంటే వనవాసం ప్రారంభించారు, వనవాసం మొదలైన తర్వాత మరి ఇదే మొట్టమొదటి రాత్రి అని అంటూ పూర్వా ఇయం నిశా, ఈ రాత్రి ఏదైతే ఉన్నదో ప్రహిత గడిచిపోతున్నదయ్యా. అంటే అప్పుడే మనం వనవాసం ప్రారంభించాము, వనవాసం ప్రారంభించిన తర్వాత ఇదిగో రాత్రి వచ్చేసింది, రాత్రి గడిచిపోతూ ఉన్నది. సత్వం వనం ఉత్కంఠితం నార్హసి. మరి ఈ విధంగా నాతో బయలుదేరినటువంటి నువ్వు, దృఢ సంకల్పంతో బయలుదేరినటువంటి నువ్వు వనం ఉత్కంఠితం నార్హసి, ఈ వనవాసం గురించి బాధపడటం అనేది ఏమాత్రము తగదు అని అంటున్నాడు. ఏదైనా పని లేకపోతే ఏదైనా కష్టము ప్రారంభమయ్యే వరకు అది బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ప్రారంభమైన తర్వాత అలవాటైపోతుంది, అంతే కదా. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి అంటున్నాడు, నువ్వు వనవాసం చేస్తున్నాము, నా అన్నగారికి, మా వదిన గారికి ఇంతటి కష్టం వచ్చింది అని నువ్వు అయోధ్య నగరంలో బాధపడ్డావు. కానీ ఇక ఇప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. మనం వనవాసం ప్రారంభించాము, అప్పుడే ఒక రోజు గడిచిపోతున్నది కూడా.
ఇంకా ప్రారంభించిన తర్వాత ఎదుర్కోవడమే తప్ప దాంట్లో ఆలోచనలు బాధలు ఇలాంటివేమీ కూడా ఉండవు. కావున ఏదైనా కార్యాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమైనటువంటి కార్యాన్ని ప్రారంభించిన తర్వాత ప్రారంభించే ముందు ఆలోచించుకోవాలి తప్ప ప్రారంభించేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత చేద్దామా వద్దా అనే ఆలోచన ఉండకూడదు. ఒకే లక్ష్యం, ఆ లక్ష్య సాధన వైపే అడుగు ఉండాలి అన్నట్లుగా ఇక్కడ రామచంద్రుడు చెబుతూ వనం ఉత్కంఠితం నార్హసి, ఈ వనవాసం గురించి నీవు బాధపడవలసిన అవసరము లేదు అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ లక్ష్మణుణ్ణి బాధపడవద్దు అంటున్నాడు. అంటే లక్ష్మణుడు ఏమన్నా వనవాసం చేయడానికి ఇబ్బంది పడుతున్నాడా? అయ్యో నేను అంతఃపురంలో ఉండవలసిన వాడిని అరణ్యంలోకి వచ్చి పడ్డాను అని ఏమన్నా బాధపడుతున్నాడా అంటే కాదు కాదు. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ సీతాం ఉద్వీక్ష్య అనే మాట ముందే చెప్పారు. అందుకని ఏమిటి ఉద్దేశం ఏమిటి? సీతాదేవిని చూచి అయ్యో మా వదిన గారు జనక మహారాజు గారి యొక్క ఆ అంతఃపురంలో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగినటువంటిది, దశరథ మహారాజు కోడలిగా అయోధ్యానగరంలో అంతఃపురంలో ఎంతో చక్కగా సుఖవంతంగా ఉన్నటువంటి ఆమె ఈ అరణ్యవాసాన్ని ఎదుర్కొనగలదా, అరణ్యవాసం చేయగలదా, ఎంత కష్టం ఆవిడకి వచ్చింది అని చెప్పి నీవు బాధపడుతున్నావేమో. వనం ఉత్కంఠితం, వనవాసం గురించి అంటే సీతాదేవి కష్టము గురించి, వదిన గారి యొక్క కష్టం గురించి నువ్వు బాధపడుతున్నావేమో. ఆ విధంగా ఉత్కంఠితం నార్హసి, ఆమె గురించి నీవు చింతించవలసినటువంటి అవసరం లేదు అని అన్నారు. ఎందుకు అంటే చాలా విషయాల్లో పురుషుల కంటే కూడా స్త్రీల యొక్క ఆధిక్యం అనేది మనకు పురాణాల్లో కూడా చెప్పారు. చెబుతూ ఇక్కడ బుద్ధి విషయంలో కూడా చెబుతూ బుద్ధిస్తావత్ చతుర్గుణ అని చెప్పంటూ వాళ్ళకి పురుషుల కంటే కూడా బుద్ధి అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అన్నారు. కావున ఆమె గురించి దిగులు పడవలసినటువంటి అవసరము లేదు అని. మరి తత్వదీపికాకారులు అంటారు, లక్ష్మణ ఇక వనవాసం అనేది మనం ప్రారంభించేశాం, ప్రారంభించినటువంటి దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా సత్వం ఉత్కంఠితం నార్హసి, ఇంటిలో ఉండేటటువంటి సుఖములని వాటిని తలుచుకుంటూ, అంతఃపురంలో ఇప్పటి వరకు అనుభవించినటువంటి సుఖములను తలుచుకుంటూ ఆ విధంగా ఉండవలసిన వాళ్ళం, ఈ విధంగా ఇలాగ అడవులు పాలయ్యామే అనే ఆలోచనను నీవు ఎప్పుడూ కూడా ఆలోచన రానియద్దు అని చెప్పి అంటున్నాడు. అంటూ మరి ఆ తమసా నది తీరంలోనే ఆ రాత్రి అక్కడే గడపటానికి వాళ్ళు నిశ్చయించుకుని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో అంటున్నాడు, పశ్య శూన్యాన్యరణ్యాని రుదంతి వసమంతతః యథా నిలయమాయద్భిః నిలీనాని మృగద్విజైః. లక్ష్మణ చూడు, ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ అరణ్యములు, అదేవిధంగా ఈ తమసా నదిని చూడు. యథా నిలయం ఆయద్భిః, తమ తమ గూడులకు తమ తమ నివాసానికి వస్తున్నటువంటి మృగద్విజైః నిలీనాని, మృగములు అంటే జింకలు మొదలైనటువంటివి ఆ మృగములు, అదేవిధంగా పక్షులు ఏవైతే ఉన్నాయో ఆ పక్షులవన్నీ కూడా నిలీనాని, ఇదంతా ఈ తమసా నదీ తీరాన్ని వ్యాపించి ఉన్నాయి. వాటి వాటి గూళ్లకు చేరుకుంటూ అవన్నీ కూడా కిలకిలారావాలు చేస్తూ ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి. శూన్యాని అరణ్యాన్ని సమంతతః రుదంతివా, అరణ్యము అప్పటి వరకు అందులో ఉన్నటువంటి చెట్లు పర్వతాలు అనేకమైనవి పగలంతా కూడా కనిపిస్తాయి. మరి రాత్రిపూట అరణ్యంలో ఏం కనిపిస్తుంది? ఏమీ కనిపించదు, అంతా శూన్యంగా ఉంటుంది. అంటే అరణ్యం శూన్యమవుతున్నది అంటే అరణ్యం ఏమీ కనిపించకుండా అలాగా చీకట్లో లీనమవుతున్నది అని చెప్పడం ఉద్దేశం. ఇక్కడ శూన్యాని అరణ్యాని, కాంతి లేకపోవటం వల్ల కనిపించకుండా ఉన్నటువంటి ఈ అడవులు సమంతతః రుదంతివా, అన్ని వైపుల నుండి కూడా మృగములు పక్షులు, అదేవిధంగా కొన్ని క్రూర జంతువులు చేసేటటువంటి ఆ అరుపులు వాటన్నింటినీ వింటూ ఉంటే నిర్మానుష్యమైనటువంటి నిశ్శబ్దంగా ఉండేటటువంటి ఆ అడవులలో ఈ శబ్దములు మరింత పెద్దగా బిగ్గరగా వినిపిస్తూ ఉంటాయి. అలా వినిపిస్తూ ఉంటే ఈ అరణ్యము విలపిస్తున్నట్లుగా అనిపిస్తున్నది. చూడండి ఇక్కడ రుదంతీవ పశ్య, ఈ అరణ్యం కూడా విలపిస్తున్నట్లుగా అనిపిస్తున్నది
అని రాముడు ఆ తమసా నదీ తీరంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఆ తమసా నది యొక్క అందమును వివరిస్తున్నాడు. అదేవిధంగా అక్కడ పక్షులు ఇవన్నీ కూడా, మృగములు ఇవన్నీ అరుస్తూ ఉంటే ఆ అరుపులు అరణ్యము రోధిస్తున్నట్లుగా ఉన్నది అని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆనాడు రాత్రి అక్కడే తాము ఉండాలి అనే విషయాన్ని కూడా తెలియజేశాడు. ఎందుకు అంటే రాత్రిపూట నదిలో దిగటము, నదీ తరణము అది నిషేధించబడినది. ఇప్పటి రోజుల్లో అంటే ఉన్నటువంటి సౌకర్యములు, అదేవిధంగా మన కార్యం వ్యగ్రులమైపోయి మన పనులు త్వరగా పూర్తి అవ్వాలి అని చెప్పి రాత్రిపూట ప్రయాణాలు, రాత్రిపూట నదులను దాటటాలు ఇవన్నీ చేస్తున్నారు. కానీ నదిని రాత్రిపూట దాటడం కానీ, లేకపోతే నదిలో దిగి స్నానములు చేయటం కానీ రాత్రిపూట నిషేధము. అది కూడా కొంతవరకే, రాత్రి మొదటి జాము వరకు, పైగా రాత్రి సూర్యాస్తమయం అయిన తర్వాత నదిలో దిగి స్నానములు చేయటం ఇవన్నీ కూడా నిషేధములే. కాకపోతే ఎక్కువగా జనములు ఉన్న చోట కొన్ని చోట్ల ఇప్పటి రోజుల్లో రాత్రిపూట కూడా స్నానాలు అవి చేసేస్తూనే ఉన్నారు. కానీ రాత్రిపూట చేయకూడదనేదే మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. ఎందుకు అంటే నదులలో కూడా నదులు, పర్వతములు వీటికి రెండు రూపాలు ఉంటాయి. దేవతా రూపం ఒకటి, అదేవిధంగా ఆయా ప్రకృతిలో ఉన్నటువంటి నదులకైతే జలరూపము, పర్వతములకైతే ఆ పర్వతాకారంలో ఉండేటటువంటి రూపములు ఇవి ఉంటాయి. ఆయా అధిష్టాన దేవతలను పూజించి వాటిలోకి ఆ నదిలో దిగినప్పటికీ, ఆ పర్వతంలో దోహించినప్పటికీ కూడా వాటిలో ప్రయాణం చెయ్యాలి అనేది సంప్రదాయం. అందుకనే పూర్వం నదులను దాటేటప్పుడు ఆ నదిని పూజించి నదిలో కాస్త పసుపు కుంకుమ ఉంచి ఆ నదిని దాటేవారట. ఇప్పటికీ కూడా మనం పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం. రైల్లో కానీ బస్సులో వెళుతున్నప్పటికీ కూడా నదిని కనుక దాటుతూ ఉన్నట్లయితే ఆ నదిలో మనము రూపాయి కాయిన్ అంటే ఏమిటి, ఆ చిల్లర డబ్బుల్ని వాటిని వేస్తూ ఉంటాం. పూర్వం అయితే రాగి నాణెములను వేసేవాళ్ళు. అంటే ఏమిటి, ఆ నదికి నమస్కరించి పూజాపూర్వకంగా నది అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో వారికి నమస్కరించి వారి యొక్క అనుమతితోటి నదులను దాటాలి, పర్వతములను దాటాలి అనేది సంప్రదాయం. మరి ఆ పూజ ఇవన్నీ చేయడానికి పగలు యోగ్యమైనటువంటి కాలము, రాత్రిపూట నదులను దాటడం అనేది నిషేధించబడినదని మనకు తెలియజేస్తున్నారు. ఇదే విషయం మనకు భాగవతం ద్వారా కూడా తెలుస్తూ ఉన్నది. ఒకానొక సందర్భంలో నందుడు వ్రతదీక్షలో ఉన్నటువంటి వాడై తెల్లవారుజాము అయినది, స్నానం చేద్దాము అని చెప్పి ఆ యమునా నదిలోకి వెళతాడు. అయితే అప్పటికి తెల్లవారుజాము అవదు, అర్ధరాత్రి అవుతుంది. ఆ విషయం తెలియనటువంటి నందుడు తెల్లవారుజాము అనే ఉద్దేశ్యంతో నదిలోకి ప్రవేశిస్తే వరుణదేవుని యొక్క సేవకులు నందుడిని వరుణలోకానికి తీసుకువెళ్ళిపోతే ఈ నందుడితో ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరుగున వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకు తెలియజేస్తారు, నందుడిని ఈ విధంగా వరుణదేవుని సేవకులు తీసుకుపోయారు అంటే. అప్పుడు పరమాత్మ వరుణలోకానికి వెళితే వాళ్ళు చెబుతారు, అకాలంలో అంటే నదిలో దిగకూడనటువంటి సమయంలో నందుడు నదిలోకి దిగాడు, కావున నందుని మేము బంధించి తీసుకువచ్చేసాము అని చెప్పి వాళ్ళు చెబితే, అప్పుడు ఈ విధంగా అజ్ఞానం వల్ల తెలియనితనం వల్ల ఈ విధంగా దిగారు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వారితో చెప్పటము, వారు కూడా పరమాత్మ అయినటువంటి నీ తండ్రి అనే విషయం తెలిసి కూడా మేము వరుణలోకానికి నందుణ్ణి ఎందుకు తీసుకొచ్చాము అంటే, నందుణ్ణి కనుక మా లోకానికి తీసుకువచ్చేస్తే నీవు కూడా మా లోకానికి వచ్చి మా లోకాన్ని పావనం చేస్తావు అనే ఉద్దేశంతో నందుల వారిని మేము తీసుకువచ్చాం, కానీ లేకపోతే తీసుకువచ్చేవారం కాదు అని చెప్పి వారు కూడా ఆ వరుణదేవతలు కూడా చెబుతారు. కావున దీనివల్ల మనకు తెలుస్తున్నది ఏమిటి అంటే, అకాలంలో నదిలో ప్రవేశించడము, నదిలో ప్రయాణించడము కూడా అది కూడనటువంటి పని, అది శాస్త్ర విరుద్ధము అని చెబుతున్నారు. పైగా మరో మాట కూడా లౌకికంగా మనం ఆలోచించినప్పటికీ కూడా, నదీనాం శస్త్రపాణినాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య అని చెప్పి అన్నారు. నదులను నమ్మటానికి వీలు లేదు. పగలు ఒక రకంగా, రాత్రి మరో రకంగా ఉండవచ్చు, ప్రవాహం పెరగవచ్చు. కావున రాత్రిపూట నదిలో ప్రయాణించడము అది ప్రమాదము కూడా. ఈ విధంగా శాస్త్రీయమైన లౌకికమైనటువంటి కారణములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చక్కగా మనకు పురాణాల్లో తెలియజేశారు. కావున అందుకనే ఆ తమసా నదీ తీరంలో రామచంద్రమూర్తి అక్కడే ఆగాడు. లేకపోతే ఇంకా ముందుకు ప్రయాణించి వెళ్ళిపోవచ్చు, కానీ రాత్రి అయినది కావున అక్కడే ఆగాలి అనుకున్నారు. పైగా
ఈ మధ్య నిశా అని అన్నారు. నిశా శబ్దానికి అర్థం చెబుతూ నితాంతం స్యతి తనూకరోతి సర్వ వ్యవహారాన్ ఇది నిశా అని అన్నారు. సమస్తమైనటువంటి వ్యవహారములను కూడా ఆపేటటువంటిది, సమస్తమైన వ్యవహారములు పూర్తి చేసిన అంటే అప్పటికి ఆపడం అనేది చేయవలసినటువంటిది, కావున దానిని నిశ అని అన్నారు. అంటే ఏదైనా వ్యవహారములు కానీ కార్యములు కానీ ఏదైనా ఉన్నట్లయితే రాత్రి అయితే ఆ పనులు ఆపి మరలా ఆ తర్వాత రోజు ప్రారంభిస్తాయి. పశుపక్ష్యాదులైనా మనుషులైనా సరే చేయవలసినటువంటి పని అదే. కావున కార్యములు ఆచరించడానికి నిశ అనేది పనికిరాదు. అందుకనే ఇక్కడ వ్రతదీక్షలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా ఈ వ్రతదీక్షలో ఉన్నటువంటి వారు అలాగా అకాలంలో నదిని దాటడము, నదిలో ప్రవేశించడము ఇవన్నీ కూడా నిషేధము. కావున అక్కడ రామచంద్రమూర్తి నదీ తీరంలోనే ఆగిపోయారు. ఆగి లక్ష్మణస్వామితోటి మాట్లాడుతూ అదిగో పక్షులు మృగములు ఇవన్నీ కూడా వాటి ఇంటికి చేరుకుంటూ ఈ విధంగా అవి కిలకిలారావములు చేస్తూ అదేవిధంగా వాటి అరుపులను అరుస్తూ ఉంటే అరణ్యమంతా కూడా రోధిస్తున్నట్లుగా ఉన్నది కదా అని అన్నారు. అని అద్య అయోధ్యాతు నగరీ రాజధానీ పితుర్మమ సస్త్రీ పుంస గతానస్మాన్ శోచిష్యతి న సంశయ. అరణ్యం రోధిస్తున్నది అని చెప్పిన వెంటనే రాముడికి అయోధ్యానగరం గుర్తొచ్చింది. అయోధ్యానగరం గుర్తొచ్చి నగరంలో కూడా అందరూ రోధిస్తూ ఉంటారు. మనల్ని కోల్పోయినటువంటి వారే, మనల్ని విడిచిపెట్టినటువంటి వారే వారు రోధిస్తుంటారు అని చెబుతూ అద్య ఈనాడు మమ పితుః రాజధాని అయోధ్యానగరీతు, మా తండ్రి గారి యొక్క రాజధాని అయిన అయోధ్యానగరము మన రాజధాని నా రాజధాని అంటలేదు. రాజుగారు తండ్రి దశరథ మహారాజు కావున ఆయనదే రాజధాని అని చెప్పడం ఉద్దేశ్యంతో ఇక్కడ మమ పితుః రాజధాని అయోధ్యానగరి, మా తండ్రి గారి రాజధాని అయిన అయోధ్యానగరము సస్త్రీ పుంస, స్త్రీలు పురుషులు వీరందరితో కూడినటువంటిది. అంటే అక్కడ బాధపడే వారిలో స్త్రీలకి పురుషులకు వేరువేరుగానో లేకపోతే కొంత ఆ స్థాయిలో తేడానో ఏమీ లేదు, అందరూ కూడా బాధపడుతూనే ఉన్నారు అని తెలియజేస్తూ ఆ విధంగా గతాన్ అస్మాన్ శోచిష్యతి, స్త్రీ పురుషులు బాలురు పెద్దలు అందరూ కూడా వచ్చేసినటువంటి అయోధ్యానగరాన్ని విడిచినటువంటి మన గురించి వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఈ పక్షులు మృగములు ఏ విధంగా అయితే అరుస్తూ ఉన్నాయో అదేవిధంగా అయోధ్యానగరంలో కూడా అందరూ ఆ విధంగా శోకిస్తూ ఉంటారు, మన గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే అనురక్తా హి మనుజా రాజానం బహుభిర్గుణై త్వాం చ మాం చ నరవ్యాఘ్ర శత్రుఘ్న భరతౌ తథా. ప్రజలందరూ కూడా నరవ్యాఘ్ర, మనుషులలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ లక్ష్మణ, మనుజాః బహుభిః గుణైః రాజానం అనురక్తాః హి, ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి జనులందరూ కూడా బహుభిః గుణైః అనేక గుణముల వలన, అనేక గుణముల చేత అంటే ఏమిటి, దశరథ మహారాజులో అనేక గుణములు ఉండటం వలన ఆ గుణములకు అనురక్తులై, ఆ గుణములకు బద్ధులై రాజానం అనురక్తాః హి, మహారాజు యందు ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు. మరి అటువంటి మహారాజే శోకిస్తూ ఉంటే మహారాజు యొక్క శోకాన్ని చూచి వారు కూడా తమ శోకాన్ని ఆపుకోలేరు, వారు కూడా శోకిస్తూనే ఉంటారు. ఇక్కడ బహుభీ గుణై అనేది మనుజాహ అనే దానికి కూడా విశేషణంగా చెప్పుకోవాలి. అంటే బహుభీ గుణై అనేక గుణములతో కూడినటువంటి వారైన మనుజాహ ఆ జనులు రాజానం అనురక్తాహ, రాజు యందు ఎంతో ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు. అంటే ఇక్కడ దశరథ మహారాజు అనేకమైన గుణములు కలిగిన వాడు అని అర్థము. అలాగే ఆ అయోధ్యాపుర ప్రజలు కూడా అనేకమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వారు అని చెప్పి అంటున్నారు. తథా త్వాంచ మాంచ శత్రుఘ్న భరతౌ, అదేవిధంగా దశరథ మహారాజు మీద ఎంతటి ప్రేమ కలిగిన వారు అలాగే నన్ను నిన్ను అదేవిధంగా భరత శత్రుఘ్నుల యందు కూడా వారు ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు. మన నలుగురిని కూడా ఎంతో ఆదరించేవారు. మనలో ఎవరికి కష్టం కలిగినప్పటికీ కూడా వారు బాధపడతారు. ఇక్కడ
లక్ష్మణునికి అయోధ్యాపుర ప్రజల యొక్క స్వభావాన్ని తెలియజేయటం లక్ష్మణునికి తెలిసినప్పటికీ కూడా ఆవేశంలో ఉన్నాడు కావున లక్ష్మణస్వామి అతనికి అయోధ్యాపుర ప్రజల యొక్క నాడిని తెలియజేయటం కోసము అని చెప్పి ఇక్కడ రామచంద్రమూర్తి ఈ విధంగా చెబుతున్నాడు. లక్ష్మణస్వామి ఉద్దేశ్యం ఏమిటి? ఇంతమంది అయోధ్యాపుర ప్రజలు, ఇంతమంది పరిచారికా గణము, తండ్రి, మిగతా సామంతరాజులు, మిగతా ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా శోకిస్తూ ఉంటే ఇలాగా వనవాసానికి వెళ్ళడం ఎంతవరకు సమంజసము అని చెప్పి రాముడితోటి లక్ష్మణస్వామి అన్నాడు కదా. అందుకనే ఇక్కడ లక్ష్మణుడికి రాముడు తెలియజేస్తున్నాడు, అయోధ్యాపుర ప్రజలు, అయోధ్యలో ఉన్నటువంటి వారందరూ కేవలము మనిద్దరిని మాత్రమే ఇష్టపడటం లేదు, మనతో పాటుగా భరత శత్రుఘ్నుల మీద కూడా అయోధ్యాపుర ప్రజలకు అభిమానము, ప్రేమ, ఆదరణ ఉన్నవి. కావున మనిద్దరము వచ్చేసినప్పటికీ కూడా ఆ భరత శత్రుఘ్నుల విషయంలో అయోధ్యాపుర ప్రజలు ఆదరణ చూపిస్తారు అని చెప్పటం కోసమే ఇక్కడ నలుగురిని ఉట్టంకిస్తూ తండ్రి గారి మీద ఏ విధమైనటువంటి ఆదరణ ఉన్నదో, పైగా మన ప్రజలు సామాన్యులు కాదు, గుణవంతులు కావున విచక్షణ జ్ఞానం పరిపూర్ణంగా కలిగినటువంటి వారు కావున వారు తండ్రిని ఏ విధంగా అయితే ఆదరిస్తారో, తండ్రి మీద ఏ విధమైనటువంటి ఆదరాభిమానములు, ప్రేమ ఉన్నాయో అదే విధంగా నా మీద, అదే విధంగా నీ మీద, అలాగే భరత శత్రుఘ్నుల మీద కూడా వాళ్ళందరూ ఎంతో ప్రేమాభిమానములు కలిగినటువంటి వారు. అందువలన మనం ఈ విధంగా వనవాసానికి వచ్చేసాము అని వారు బాధపడుతూ ఉంటారు అని చెబుతూ ఇక్కడ రాజానం అని చెప్పడంలో మన తండ్రి గారిని అని అనకుండా రాముడు రాజానం అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే, రాజు ఆజ్ఞను పరిపాలించి ప్రజలు వాళ్ళు ఆజ్ఞను పరిపాలించి అయోధ్యానగరంలో బాధపడుతున్నప్పటికీ వారక్కడ ఉన్నారు చాలామంది. అలాగే రాజాజ్ఞను మనము కూడా, నేను నువ్వు కూడా పరిపాలించాలి తప్ప రాజాజ్ఞ విషయంలో మరొక వేరే ఆలోచన అనేది చెయ్యకూడదు అని చెప్పటం కోసం ఇక్కడ రాజానం అని ప్రయోగించారు. మరి అందుకనే ఇక్కడ చక్కగా లక్ష్మణస్వామికి అరణ్యవాస ప్రారంభం రోజున, ఆ అరణ్యవాసం ప్రారంభించిన తర్వాత వచ్చినటువంటి ఆ రాత్రిపూట ఈ విధంగా రామచంద్రమూర్తి బోధిస్తూ, మరి ఈ అడవి ఏ విధంగా అయితే రోధిస్తున్నట్లుగా ఉన్నదో మన అయోధ్యానగరం కూడా అదే విధంగా రోధిస్తూ ఉంటుంది. అయోధ్యానగరమే రోధిస్తున్నది అంటే దానికి నాయకుడైనటువంటి మన తండ్రి గారు ఇంకెంతగా బాధపడుతున్నారో కదా అని చెప్పి తల్లిదండ్రులని, అయోధ్యానగరాన్ని కూడా తలుచుకుంటూ ఉన్నాడు రామచంద్రమూర్తి. మరి అందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము. తతస్తు తమసా తీరం రమ్యమాశ్రిత్య రాఘవః సీతాముద్వీక్ష్య సౌమిత్రిం ఇదం వచనమబ్రవీత్ ఇయమద్య నిశా పూర్వా సౌమిత్రే ప్రహితావనం వనవాసస్య భద్రంతే సనోత్కంఠితుమర్హసి పశ్య శూన్యాన్యరణ్యాని రుదంతీవ సమంతతః యథా నిలయమాయద్భిః నిలీనాని మృగద్విజైః అద్యాయోధ్యాతు నగరీ రాజధానీ పితుర్మమ సస్త్రీ పుంసగతానస్మాన్ శోచిష్యతి న సంశయః అనురక్తా హి మనుజాః రాజానం బహుభిర్గుణైః త్వాంచ మాంచ నరవ్యాఘ్రా
వ్యాఘ్ర శత్రుఘ్న భరతౌ తథా. శత్రుఘ్న భరతౌ తథా. చక్కగా ఆచార్యుల ద్వారా రామాయణంలో అయోధ్యాకాండలో 64వ సర్గలో ఉండేటువంటి విశేషాలను మనం 46వ సర్గలో ఉండేటువంటి విశేషాలను పరిశీలన చేసుకున్నాం. రామచంద్రమూర్తి ఏ విధంగా తన నడవడికను కలిగి ఉన్నాడో, ఆ నడవడిక ద్వారా మనలను ఏ విధమైన నడవడిక కలిగి ఉన్నవాళ్ళుగా ఉండాలి అని ఆయన అభిప్రాయపడుతున్నాడో కూడా ఈ వాల్మీకి మహర్షి తన యొక్క కావ్యం ద్వారా తెలియజేస్తున్నారు. ఒక తండ్రికి నలుగురు సంతానం ఉన్నట్లయితే నలుగురు యొక్క ఆలోచన విధానం ఒకే విధంగా ఉంటుంది. ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది అన్నట్లయితే చేతులు వేళ్ళే వేరుగా ఉంటాయి, మనుషులు ఒకే రకంగా ఉంటారా అంటే చిన్న చిన్న విషయాల్లో ఆలోచన మార్పు ఉన్నప్పటికీ కూడా ధర్మం అనే విషయంలో అందరూ ఒకే తాటిగా ఉంటారు. అందరికీ బాధగా ఉన్నప్పటికీ కూడా అందరికీ రామచంద్రమూర్తి దూరంగా ఉంటున్నాడు అనే విషయంపై బాధ ఉన్నప్పటికీ కూడా ధర్మం అనే విషయంలో అందరూ ఒకే తాటి మీదుగా ఉన్నారు. ఎంత బాధ కలుగుతున్నా ఆ ధర్మం అనే గీతను మాత్రం వాళ్ళు దాటడం లేదు. అక్కడ రామచంద్రమూర్తి దాటడం లేదు. రామచంద్రమూర్తి మీద అభిమానంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని సాక్షాత్ ధర్మస్వరూపుడిగా ఎరిగినటువంటి లక్ష్మణస్వామి ఆయన మాటను దాటడం లేదు. అందుకనే ఆయనను అనుకరించాడు. ఇక సీతా అమ్మవారు అనబాయిని, ఆమె లేకపోతే రాముడు లేడు, రాముడు లేకపోతే ఆమె లేదు. ధర్మం ప్రకాశించడం అంటే ఆమె ద్వారానే. లక్ష్మయతి తెలియజేసేది కనుక ఆమె లక్ష్మి, పరమాత్మను గురించి తెలియజేసేది కాబట్టి ఆమె ఉంది కనుకే రామాయణం. అందుకనే రామాయణానికి సీతాయాశ్చరితం అనే మరో పేరు కూడా ఉంది. ఆమె సీత ఉన్నది కనుక రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం మనకి తెలియబడింది. లేకపోతే రామచంద్రమూర్తిని తెలియగలే మనస్సు కానీ ఆలోచన కానీ మనకి ఉన్నాయా? ఆమె ఉంది కనుక రామచంద్రమూర్తి ఓహో ఇంత గొప్పగా పనిచేశాడా, ఇంత గొప్పగా పనిచేశాడు అంటే అతను ఏ విధంగా ఆలోచన చేసి ఉంటాడు, అలా ఆలోచన చేయాలి అంటే అతని యొక్క తెలివి ఏ తీరుగా ఉండేది అనే విషయాలు మనకు తెలిసేది కాదు. ఆ విధమైన తెలివి, ఆ విధమైన నడవడిక మనకి తెలియాలి అంటే అమ్మవారి యొక్క కరుణ ఉండాలి. కాబట్టి ఆమె కూడా అట్లాగే ఉంది. అంతేకాదు తండ్రి గారైన దశరథుడు భరత శత్రుఘ్నులు కూడా అదేవిధంగా రోధిస్తున్నప్పటికీ కూడా తండ్రి మాటను దాటకూడదు, పెద్దల యొక్క ఆదేశాన్ని దాటకూడదు అనే ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి అనే ధర్మాన్ని దశరథుడు పాలిస్తూ ఉంటే రాజుగా లేక తండ్రిగా లేక గురువుగా తనకు ఆదేశించినటువంటి మాటను దాటకూడదు అనే విషయాన్ని రామచంద్రమూర్తి పాటిస్తూ ఉన్నాడు. రామచంద్రమూర్తి ధర్మాన్ని పాటిస్తున్నాడు కాబట్టి ఆ ధర్మాన్ని నేను కొనసాగిస్తాను అని భార్యగా సీత కూడా ధర్మాన్ని పాటిస్తోంది. ఇక ధర్మస్వరూపుడైన లక్ష్మణుడు ఆ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. రామచంద్రమూర్తే ధర్మం కనుక ఆయన అనుసరిస్తూ ఉన్నాడు. వెలిసి ఈ కథ మొత్తం ఇవాళ చెప్పుకున్న ఈ 5 శ్లోకాలు కూడా చాలా సారవంతమైనది. రామచంద్రమూర్తి ధర్మబద్ధుడు, ధర్మాన్ని తప్ప మరొకటి పాటించడం లేదు. మనం కూడా మన యొక్క ప్రతి నడవడిక ధర్మబద్ధంగానే ఉండేట్లుగా చూసుకుందాం. ఈ విధమైన నడవడికను అనుగ్రహించమని ఆ రామచంద్రమూర్తిని కథభిన్న స్వరూపుడైన శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ ఈ మంగళ శ్లోకాలతో ఈ కార్యక్రమానికి ముగింపు చెప్పుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం
భక్త్యా నిత్యం పఠంతి యే ఆయురారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శ్రీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh